మోడల్ స్కూల్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇది కంప్లీట్లీ ఫ్రీ. ఓకే, ఇది గవర్నమెంటా ప్రైవేటా అని డౌట్స్ అడుగుతున్నారు. ఇవే కాదు, ఇంకొన్ని డౌట్స్ ఉన్నాయి, అది కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, నోటిఫికేషన్ ఏ క్లాసెస్కి 6th నుండి 10th వరకు. ఓకే, మీరు ప్రజెంట్ 5th క్లాస్లో ఉంటే 6th క్లాస్కి అప్లై చేయొచ్చు. మీరు 6thలో ఉంటే 7thకి, 7thలో ఉంటే 8thకి, 8th వాళ్ళు అయితే 9thకి. సో 9th స్టూడెంట్స్ అయితే 10thకి ఇట్లా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇది ఫ్రీయా గవర్నమెంటా, అండ్ ఇది ఇది ప్రైవేటా గవర్నమెంట్ అని, ఇది కంప్లీట్లీ గవర్నమెంట్. మీరు ఏం డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు బుక్స్ ఇస్తారు. మీ కోర్స్ అయిపోయాక మళ్ళీ నాకు తెలిసి వాళ్ళకి బుక్స్ రిటర్న్ చేయాలి. ఓకే, మీరు డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు. హాస్టల్ ఉంటుందా ఉండదా అని కూడా కొంతమంది డౌట్స్ అడుగుతున్నారు. కొన్ని ప్లేసెస్లలో రెసిడెన్షియల్ ఫెసిలిటీ కూడా ఉంది, కొన్ని ప్లేసెస్లలో అయితే లేదు. సో ఇట్ డిపెండ్స్. అండ్ ఇంకొక డౌట్ ఏమడుగుతున్నారంటే చాలామంది ఏ డిస్టిక్, పాత డిస్టికా కొత్త డిస్టిక్ అని అడుగుతున్నారు. మీ ఓల్డ్ డిస్టిక్ ప్రకారమే మీరు పెట్టుకోవాలి. అండ్ చాలామందికి ఇంకొక డౌట్ ఏంటంటే ఎంట్రన్స్ ఎగ్జామినేషన్కి ఎట్లాంటి టాపిక్స్ చదువుకోవాలి, సిలబస్ ఏంటి అనేది కూడా అడుగుతున్నారు. ఇంకా కంప్లీట్లీ వెబ్సైట్లో పెట్టలేదు. లాస్ట్ ఇయర్ది కావాలి అంటే నేను అప్డేట్ చేస్తాను. కొన్ని డేస్ వెయిట్ చేయండి, 1-2 డేస్. ఫుల్గా నేను నోటిఫికేషన్ చదివాక మీకు అప్డేట్ ఇస్తాను. లేదు అంటే ఒకసారి జస్ట్ చూడడానికైతే లాస్ట్ ఇయర్ వీడియో కూడా ఒకసారి చూడండి. సిలబస్ కోసమే కదా, అందులో కొన్ని టాపిక్స్ మీరు ఓకే ఈ టాపిక్ వస్తుంది అనే టాపిక్ మీరు ప్రిపేర్ అయినా కూడా మీకు బెనిఫిటే. ఇంకొకటి ఏంటి అంటే వీళ్ళకి ఏమైనా స్టైఫండ్ వస్తుందా అని అడుగుతారు. సో గవర్నమెంట్ మీ తరపున పే చేస్తుంది, మీరు పే చేయాల్సిన అవసరం లేదు. సో అదే ఒక స్టైఫండ్, మీకు సపరేట్గా అయితే రాదు. ఓకే, మీకు ఇప్పుడు గురుకులాలలో చూడండి, పిల్లలకి కాస్మెటిక్ ఛార్జెస్ ఇస్తారు, అట్లా కాస్మెటిక్ ఛార్జెస్ ఇస్తారా అని అడుగుతున్నారు. వాట్సాప్ గ్రూప్ ఉంది కదా, దాంట్లో అడుగుతున్నారు అనమాట. సో అందుకోసమని చెప్తున్నాను, ఏం కాస్మెటిక్ ఛార్జెస్ మీకు ప్రొవైడ్ చేయను. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఫుడ్ అవన్నీ ఫ్రీ అంటే ఇది అంత కంప్లీట్గా అయితే ఫ్రీ ఉండదు, బట్ మేబీ చెప్పలేము. మిడ్ డే మీల్స్ ప్రొవైడ్ చేయొచ్చు, దాని గురించి నాకు ఐడియా లేదు, అందుకే నేను దానికి ఆన్సర్ చేయట్లేదు. ఇంకొకటి చాలా మందికి తెలుసో లేదో నాకు తెలీదు, బట్ నాకు తెలిసి మీతో షేర్ చేసుకుంటున్నాను. బస్ ఫెసిలిటీ కూడా ఉంటుంది తెలుసా. మా విలేజ్లో అయితే మోడల్ స్కూల్ స్టూడెంట్స్కి ఆర్టీసీ బస్సు ఉంది. సో వాళ్ళకి మార్నింగ్ పికప్ అండ్ ఈవినింగ్ డ్రాప్ కూడా ఉంటుంది అనుకుంటాను. ఎందుకంటే నేను ఆ బస్ చూసిన చాలాసార్లు. ఎప్పుడు స్టూడెంట్స్ మాత్రమే ఎక్కుతారు. సో ఈవినింగ్ టైమ్స్లో చూసాను, మాకు చాలా నియరెస్ట్గా ఉంటుంది. సో అందుకోసం మనం మేబీ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా ఉండొచ్చు, ఐఎమ్ నాట్ ష్యూర్. బట్ కొన్ని విలేజెస్లలో అయితే డెఫినెట్లీ ఉండే అవకాశం ఉంటుంది. ఆర్టీసీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి ఒకసారి తెలుసుకోండి. ఇంకొకటి సెంటర్స్ ఎక్కడ పడే అవకాశాలు ఉన్నాయి. సెంటర్స్ మీరు ఎక్కడ పెట్టుకుంటే అది నియరెస్ట్గా పెట్టుకోండి. మీ ఇంటికి దగ్గరలో ఉన్న మోడల్ స్కూల్స్ ఉంటాయి కదా, వాటిలో పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పాత జిల్లా ప్రకారమే పెడతారనమాట. అప్లికేషన్కి ఫీజు ఉంది. ఓకే, ఫ్రీగా అయితే అప్లికేషన్ కాదు, అప్లికేషన్కి ఛార్జెస్ ఉన్నాయి బేస్డ్ ఆన్ రిజర్వేషన్. సో తక్కువనే 125 రూపీస్ కొన్ని కేటగిరీస్కి, 200 రూపీస్ కొన్ని కేటగిరీస్కి అనుకుంటాను. సో ఇది నెక్స్ట్ సర్టిఫికేట్స్ ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూస్తాను.